నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో 14 గేట్లను 10 ఫీట్ల మేర, 4 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు 2,98,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో 2,53,503 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,73,370 క్యూసెక్లు ఉంది. ఇక సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో నీటి నిల్వ 298.5890 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నాగార్జున సాగర్ వరద ఉధృతి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు? అలాగే అవుట్ఫ్లో ఇన్ఫ్లోకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. తెలంగాణలోని ఒక్కసారిగా సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే గత 2 సంవత్సరాలుగా ప్రాజెక్టులలో నీరు లేక వెలవెలబోయినటువంటి పరిస్థితి. కానీ వాతావరణ పరిస్థితి ఏదైతే వర్షాలు రావడంతో కృష్ణాకు సంబంధించినటువంటి నది పరివాహక ప్రాంతం ఉన్న ప్రాజెక్టులన్నీ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ చూసినట్లయితే పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండినటువంటి పరిస్థితి. దీనికి 590 అడుగులకు గాను 586 అడుగులు ఇప్పటికే నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే 312 టీఎంసీలకు గాను 296 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. వాటర్ సంబంధించిన ఇన్ఫ్లో చూసినట్లయితే శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయం నుంచి పెద్ద ఎత్తున 4 లక్షల క్యూసెక్ల వాటరు నాగార్జున సాగర్ చేరుకుంటుంది. దీనికి సంబంధించిన నాగార్జున సాగర్ లోని 20 గేట్ల ద్వారా 20 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలోని దిగువ ప్రాంతానికి అయినటువంటి విజయవాడ బ్యారేజ్ కి 4 లక్షల సంబంధించినటువంటి క్యూసెక్ వాటర్ కూడా ఇన్ఫ్లో వదలటం జరుగుతుంది. సాగర్ జలాశయానికి సంబంధించినటువంటి లెఫ్ట్ రైట్ కెనాల్ తో పాటు దీనికి సంబంధించినటువంటి పవర్ సంబంధించినటువంటి జనరేట్ కూడా అవుతున్న క్రమంలోనే దీనికి పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చూసినట్లయితే దానికంటే ముందుగానే పవర్ జనరేట్ తో పాటు లెఫ్ట్ కెనాల్ తో పాటు కూడా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా సంబంధించినటువంటి 312 టీఎంసీలకు గాను ఇప్పటికే సంబంధించిన 296 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. అవుట్ఫ్లో సంబంధించినట్టు చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫ్లోకు సంబంధించినటువంటి టీఎంసీల కంటే అవుట్ఫ్లో కూడా 3,25,000 అవుట్ఫ్లో సంబంధించినటువంటి వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రధానంగా చూసినట్లయితే కృష్ణా నదిపై భారీ వర్షము పడుతున్నందుకు ఆ నదిలో ఉన్నటువంటి వాటర్ ఒక్కసారిగా అవుట్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి గేట్లను 20 గేట్లను తీసి దిగువ ప్రాంతానికి పంపుతున్నటువంటి పరిస్థితి. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో ముంపు గ్రామాల ప్రజలకు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? అలాగే ఈ వరద ఉధృతితో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ప్రధానంగా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి చూసినట్లయితే తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రతిసారి వాటర్ రిలీజ్ చేసిన క్రమంలో దిగువ ప్రాంతం అయినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి 2 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు డ్యామ్ సంబంధించినటువంటి వాటర్ లెవెల్ ని పరిశీలిస్తూ ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే రైతులు ఉంటారో దిగువ ప్రాంతంలో రైతులు
ఆ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదు. దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా ఇరిగేషన్ అధికారులు ముందస్తుగానే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే సంబంధించినటువంటి జాలర్లు కానీ సంబంధించినటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ ప్రాంతం సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలైనటువంటి కింది భాగాన ఉన్నటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి ప్రమాదానికి గురి కాకుండా కూడా పోలీస్ సంబంధించినటువంటి సహకారంతో ప్రాజెక్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.